అన్న టాక్సిక్ పేరు తగ్గట్టే ఉందన్న సినిమా. చాలా టాక్సిక్ ఉంది. క్యాప్షన్ ఏమో ఉండే కదా, ఫెయిరీ టైల్ ఫర్ గ్రోనప్స్ అని చెప్పి. అన్న ఫెయిరీ టైల్ కాదన్న, ఇది నైట్ మేర్ ఫర్ గ్రోనప్స్, అడల్ట్స్, చిల్డ్రన్ అందరూ అన్న. అసలు ఈ సినిమా ఇలాంటి సినిమా ఒకటి రిలీజ్ అయిందని చెప్పి మర్చిపోతే బాగుండు. నా మైండ్ అంత ఫ్రస్ట్రేషన్లో ఉన్నా, అంత చిరాకులో ఉన్నా నేను. స్టోరీయే లేదు, స్టోరీలో ఏం నచ్చలేదు కాదు, స్టోరీయే లేదు. అసలు ల్యాగ్ ఉంది సినిమా మొత్తం. ప్రాపర్ స్క్రీన్ ప్లే లేదు, ప్రాపర్ క్యారెక్టరైజేషన్ లేదు, క్యారెక్టర్ ఎస్టాబ్లిష్మెంట్ లేదు. వస్తున్నారు, చంపుకుంటున్నారు, ఏ గ్యాంగ్ వస్తుంది, ఎందుకు చంపుతున్నారు, ఎవరిని చంపుతున్నారు అర్థం కావట్లేదు. ఫస్ట్ ఎస్జే సూర్యాది ఒక డైలాగ్ ఉంటుంది ఒక సినిమాలో, వస్తాడు చచ్చాడు రిపీట్ అని. ఇట్లా ఒక డైలాగ్ చెప్తాను నేను ఈ సినిమాకి, వస్తాడు వేస్తాడు చంపుతాడు రిపీటు, అంతే. ఇంతకు మించి ఇంకేం లేదు. వేస్తాడంటే అదే మరి. పోనీ లేదా అడల్టరేటెడ్ రొమాన్స్ చూసుకోవడానికి ఇంట్లో కూర్చొని VPN ఆన్ చేసుకోవచ్చు కదన్నా. ఇంత దూరం సినిమాకి రావడం ఎందుకు? నో, దిస్ ఈజ్ నాట్ ఏ ప్రాపర్ మూవీ. అంత బడ్జెట్ పెట్టాల్సిన అవసరం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ బడ్జెట్లు పెట్టేసి టికెట్ రేట్లు పెంచేసి ఆ టికెట్ రేట్లు మా మీద రుద్దేసి ఆ కలెక్షన్ లేవో 2-3 రోజులు కావు కదా, నెక్స్ట్ షో నుంచి ఇప్పుడు సినిమా టప్పా కట్టేస్తుంది, డౌట్ లేదు. స్క్రీన్లు అన్నీ తగ్గిపోతాయి. అంతమంది హీరోయిన్లు చెప్పినా కదన్నా మీకు డైలాగు, వస్తాడు వేస్తాడు సిగరెట్ తాగుతాడు రిపీటు, అంతే. అందుకనే అంతమంది హీరోయిన్లు అది వర్కౌట్ అవుతుంది అనుకున్నారు. కానీ ఎంతకని చూస్తామన్నా మేమైనా కూడా. పోనీ ఆ ఏజ్డ్ ఏమైనా చూపిస్తున్నారా అంటే చూపియరు. ఏడ వర్కౌట్ అవుతుంది, వద్దు. ఇక సినిమా గురించి మాట్లాడుతుంటే నాకు ఇంకా వెళ్తాయి. ఆ రవి బసూర్ ఏం కొట్టినా ఎన్ని కొట్టినా నాకు కేజీఎఫ్ఏ వినిపిస్తుంది. ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనేది ప్రాపర్గా లేదు, స్టోరీకి తగ్గట్టు తీసుకెళ్ళదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇన్వాల్వ్ కాము. సో వాళ్ళు అక్కడ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎంత కొట్టినా ఎంత లేపినా అది మనం కరెక్ట్ కాదన్న, అస్సలు కరెక్ట్ కాదు. ఇప్పుడు ఆయనే దిల్ రాజు గారే ఇంతకుముందు అన్న స్టేట్మెంటే అది. తెలుగు సినిమా వచ్చినప్పుడు వేరే డబ్బింగ్ సినిమాలకు ఇంపార్టెన్స్ ఇచ్చి ఎందుకు స్క్రీన్లు ఇవ్వడము అని చెప్పి. ఇప్పుడు ఆయన చేసిన పని ఏంది, మన సినిమా ఉంటుండగా తీసేసి స్క్రీన్లు తగ్గించి ఇప్పుడు స్క్రీన్లు పెంచేసి టికెట్ రేట్లు పెంచేశారు. అంటే బేసిక్గా వాళ్ళకు కూడా తెలుసు సినిమా వర్కౌట్ కాదని టికెట్ రేట్లు పెంచేశారు. డోంట్ వరీ, సెకండ్ షో నుంచే మనకి సినిమా ఫట్ అయిపోద్ది. ఇరుముడి సేఫ్ కాదండి, అది వేరే లెవెల్కి వెళ్ళిపోతుంది ఇంకా సినిమా. అసలు 2026లో ఏ సినిమా చేయలేని ఘనత ఈ 2 సినిమాలు సాధించాయి. ఒకటేమో జనాల్ని థియేటర్కి రప్పిస్తుంది మన రవన్నది, ఇంకోటేమో థియేటర్కి ఎందుకు రావద్దో చూపిస్తుంది మన KGF హీరో యష్ది. అది నాకు ఆయన పేరు తలుచుకుంటే కూడా KGF గుర్తొస్తుంది. KGF తప్ప ఇంకో సినిమా చేయడం ఆయన నాకు తెలిసి. ఇంకా నిద్ర ఎక్కడ వస్తుంది బ్రో, మధ్యలో ఇట్లా పోతుంది. బేస్, ఎలివేషన్, స్లో మోషన్. అరే ఎన్నిసార్లు నీ అమ్మ 3 hours 14 minutes సినిమా ఇది. ఆ ఎలివేషన్లు స్లో మోషన్లు తీసేస్తే 2 hours కూడా కాదు ఈ సినిమా. అరే ఆడు వస్తాడు స్లో మోషన్ బేకార్. తెలుగు డబ్బింగా అసలు ఇది IAS IPS వాళ్ళకి కూడా అర్థం కాదండి ఆ లెవెల్ తెలుగు ఎట్లుందంటే మనం ఒక డిక్షనరీ పెట్టుకోవాలి ఫస్ట్. ఏదేదో ఏమేం పదాలు వాడిండో ఏందో నాకు తెలియదండి. నెక్స్ట్ లెవెల్. కింద సబ్ టైటిల్స్ ఉన్నాయి, అవి నేను చదివినా అంతే. అవి కూడా సినిమానే అర్థం కావట్లేదండి. అరే బూతులు వస్తున్నాయండి, ఆగుతున్నాయి. ఇంకా నేను ఏ గన్ చూస్తావు, ఇదే KGF చాప్టర్ 2లో కొన్నా నీ గన్ను, మామూలు గన్ కాదు. ఇప్పుడు చూస్తా నేను ఈ సినిమాలో వచ్చిన తర్వాత ప్రతిది బాంబే. దీపావళి నవంబర్లో వస్తుంది కానీ ఇప్పుడే ముందు వచ్చింది థియేటర్లోకి. ఏంటమ్మా మొత్తం పేల్చేస్తారన్నా గన్లతోనే. అమ్మ బాబో ఏంటి సినిమా నాకు బాగాలేదు బాబు. టాక్సిక్ మూవీ చూసి నేను ఏదో అనేసుకున్నా బాబోయ్. సినిమాకి వచ్చే ముందు పెట్టింది మా లవర్కి ఇస్తావు, ఈ సినిమాలు ఎరగ తీసిండు ఇస్తావు. మా అమ్మ లేదు భయ్యా, ఈ సినిమా మాత్రం పిచ్చెక్కించాడు బాబో. దిల్ రాజు గారు ఏంటి అసలు ఈ సినిమా ఏం చూసుకొనుకున్నారు ఈ సినిమాని మీరు? అసలుకే మీరు లాస్లో ఉన్నారు, మళ్ళీ లాస్ అయిపోతారా బాబోయ్. మామూలు లేదు భయ్య, సినిమా మాకు పిచ్చెక్కించాడు భయ్య మాత్రం. ఏంటి దిల్ రాజు గారు మీరు ఏం చూసుకున్నారు 120 కోట్లు పెట్టి సినిమాని? అబ్బా సెకండ్ హాఫ్ అయితే ఎస్ మాత్రం యాక్టింగ్ పిచ్చెక్కించాడు భయ్య. సినిమాలో ఏమీ లేదు భయ్య. సెకండ్ హాఫ్ పిచ్చి తల్లొప్పొచ్చేది నాకైతే. అమ్మతో కొనుక్కుని వెళ్ళిపోయి భయ్య, నిజంగా చెప్తాను. ఏ సినిమా భయ్య ఇది? అమ్మ బాబా నేను KGF మించుండదు అనుకున్నాను. ఈ గెన్ల చూడండి అంత 2 సంవత్సరాలు దాచుతున్నాను, 4 సంవత్సరాలు దాచిన ఇంట్లో ఈ గెన్ ఇప్పుడు తీసుకొచ్చే సినిమా గెన్ బయట బాబోయ్. సినిమా తల్లొప్పన్న బాబు, నాకు నచ్చలేదు బాబోయ్. అన్నా ఇప్పుడే టాక్సిక్ అనే మూవీ చూసిన. ది ఒరిజినల్, ది బోల్డ్, ది అంబిషియస్, ది ఫైర్ క్రాకర్ అని చెప్పుకోవచ్చు. అసలుకి యష్ ఎవడన్నా చెప్పింది, యష్ అసలుకి ఏమంటారు ఓ పాన్ ఇండియా హీరో అని. యష్ పాన్ ఇండియా హీరో కాదు, యష్ ఒక హాలీవుడ్ హీరో. ఆ ఎలివేషన్స్, ఆ మాసులు చూస్తుంటే మా పిచ్చెక్కిప్పించుండే. అసలుకి ఏమైనా బాడీ ఉందా? నాకు నిజంగా చెప్తున్నా, ఈ సినిమా అయితే మన జెన్జీ పోరాగాల గురించే తీసిండు. చూడండి, ఒకప్పుడు జానీ సిన్స్ అని చెప్పుకోవచ్చు మన మొగజాతి ఆణిముత్యం. ఇప్పుడైతే యష్ జస్ట్ అయితే నిజంగా అసలు మనుషులను కొట్టడమే కానీ నిజంగా మంచాలు ఇరగొడుతుండే హీరోలతో.
ఫస్ట్ హాఫ్ మొత్తం కైరా అద్వానితోనే అధ్వానంగా అడివి మనిషిలాగా చేసిండు. అరుంధతి సినిమాలో పశుపతి అయినా అరుంధతిని వదులుతాడు కానీ ఈయన మాత్రమే హీరోని వదులుతాడని చెప్పుకోవచ్చు. అసలుకి ది బోల్డ్ క్యారెక్టర్స్ అన్న ఆమె డైరెక్టర్ ఎవరో ఏమంటారు గీతు మోహన్ దాస్ అంట. నువ్వు గీతు మోహన్ దాస్ కాదు, నిజంగా చెప్తున్నా, నువ్వు లేడీ సందీప్ రెడ్డి వంగ అని చెప్పుకోవచ్చు. ఒకప్పుడు యానిమల్, ఒకప్పుడు అర్జున్ రెడ్డి, ఇవన్నీ సినిమాలో డిలీట్ చేయండి. ఎందుకనంటే బ్రెయిన్లో డిలీట్ చేసేసి ఫ్రెష్గా రాండి. అసలుకి వేరే లెవెల్ వైబ్స్ తెప్పిస్తుండే. అసలుకి నిజంగా రవి గారు మీరు కొట్టిన బీజిఎం అయినా ఏదైనా సరే దారుణంగా ఉంది. మా ఇంట్లో ఉంటాడు కుక్కు, ఈ సినిమాలో హీరోని పేరు రుక్కును మాత్రం మడత పెట్టి ఇరగొట్టేసిండు మంచాల మీద. అసలుకి ఈ సినిమాలో మొత్తం ప్రతి ఒక్క హీరోనితోనే ఏమంటారు పిల్లల్ని గంటనే ఉన్నాను. అసలుకి ఆప్తలేడు. అసలుకి ఆడు ఏమంటారు మొగధీర సినిమాలు అయినా సరే రామ్ చరణ్ ఒక్కొక్కరికి షేర్ ఖాన్ 100 మందిని ఒకేసారి రామానని అంటాడు. కానీ ఈ సినిమాలో మాత్రం మన యష్ అయితే ఒక్కొక్కరు కాదు 100 మంది ఒకేసారి వచ్చినా సరే పని కానిచ్చేస్తా అని చెప్పేసి అని అంటుండు. అంత స్ట్రెంత్ ఉంది అసలుకి. ఆ కైరా అద్వానికి అయితే ఎంత చేసినా సరిపోలేదు. ఆమె ఏమంటుందనంటే నెక్స్ట్ టైం నేను చేసేటప్పుడు సంబరం లాగా ఉండాలని చెప్పేసి అని అంటుంది. నిజంగా ఈ సినిమా కాదు, నాకు తెలిసి టీఎఫ్ఐ హీరోలకే పోటీ వస్తుంది అనుకున్నా. ఆఖరికి జానీ సిన్స్ కూడా పోటీ వస్తుంది. మా అన్న లెవెల్ వేరా, మా అన్న రేంజ్ వేరా. టాక్సిక్ సినిమా హిట్ అవుద్ది అనుకున్నా, మంచి ఫట్ అయింది. నేను యాక్చువల్లీ రుక్మిణి వసంత్ కోసం వచ్చా. సో కియార్ అద్వానీ కానీ రుక్మిణి వసంత్ కానీ నైట్ కుర్రోళ్ళు కల్లోకి వస్తారు, అంత గ్లామర్గా చూపించారు. సినిమా మాత్రం నాకు నచ్చలేదు. బతుకుంటే బజ్జీలు అమ్ముకుంటా కానీ ఈ సినిమాకి మాత్రం పవన్ బాబు అనిపించింది. సో మంచి డిజాస్టర్ పడిపోయింది. సో ఎస్ ఎవరు దొక్కాల్సిన అవసరంలా, ఆయనకి ఆయనే దొక్కేసుకున్నాడు. సినిమా అస్సలు బాగాలేదు. బాగుండేది ఒక బాగుండే సినిమా తీస్తే బాగుంటుందని అనుకున్నా. అతి జుబుక్సాకరమైన సీన్లు పెట్టినారు. అవి సీన్లే కావు, అవి ఎట్లా చెప్పాలో కూడా అర్థం కావట్లేదు. ఒక మీమ్ ఉంటుంది, ఈ సినిమా ఎవరు ఆపకండి, సమైక్యవాదులు ఎవరు ఆపకండి, అదే అయిపోతుంది అని. ఖచ్చితంగా సినిమా సాయంత్రానికి అదే అయిపోతుంది, అంత వరెస్ట్గా ఉందన్న. ఈ మధ్యకాలంలో వన్ డే ఓన్లీ ఈ ఒక్కరోజు కలెక్షన్లు తప్ప ఏం రావు. సినిమా అయితే చాలా 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 వరెస్ట్గా ఉంది. ఏదైనా కొద్దిగా ఎలివేషన్ సీన్లు ఏమైనా ఉంటే కేజీఎఫ్ లాగా అనుకున్నాం కానీ ఏం లేవు. కొద్దిగా సినిమా ఇంకా బాగా తీయాల్సింది, తీసింటే బాగుండు. కొద్దిగా ఫెయిల్ అయ్యాడు ఆఫ్టర్ కేజీఎఫ్. ఎన్ని రోజులు టైం తీసుకొని ఒక 4 ఏళ్ళు టైం తీసుకున్నట్టున్నాడు, అది టైం అంతా వేస్ట్ అయింది. ఏదైనా ఇంకా మంచి సినిమా తీసింటే బాగుండు, పక్కా ఆడియన్స్ ఆదరించేటోళ్ళు. ఈ సినిమా అయితే అసలు బాగాలేదన్న. అసలు ఏం ఎలిమెంటే లేదన్న. సినిమా లేదన్నా మారుద్దామన్న ఒక సబ్జెక్టే లేదు. సినిమా మొత్తమే మార్చింటే బాగుంటుండే. అన్ని సీన్లు అన్నీ కలిపి ఐదర్ గన్నులు తీసి కాల్చుకోవడం లేదా బెడ్ మీద దుంకడం తప్ప ఈ సినిమాలో ఏం సీన్లు లేవు. చంపడం, చావడం, ఇదే కాన్సెప్ట్తో ఏదో లేడీ డైరెక్టర్ అంటే ఏదో ఎక్స్పెక్ట్ చేసి మనం అప్పుడు GTA వైసిటీ ఆడుతుంటేవన్న సినిమాలు. GTA వైసిటీ ఇట్లా చీట్ కోడ్ కొట్టగానే గన్ వస్తుంది తీసుకొని టకటకట కాలుస్తారు చూడ, అది అట్లాంటిది తప్ప సినిమాలో ఏమీ లేదు. ఒక స్టోరీ లేదు, ఒక కథనం లేదు, ఒక విధానం లేదు, ఒక పద్ధతి లేదు. ఫెమినిజం అని చెప్పి ఆడవాళ్ళతో సీన్లు పెట్టడం ఫెమినిజం కాదన్న. ఫెమినిజానికి చాలా అర్థాలు ఉంటాయి, ద్వంద్వ అర్థాలు తీసారు సినిమాలో. యాక్టింగ్ పరంగా అందరూ బాగా చేస్తారు, అందరూ ఫైనెస్ట్ యాక్టర్సే. కానీ యాక్టర్స్ని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకుంటే మంచి సినిమా వస్తుంది. యూటిలైజ్ చేయకపోతే ఇలాంటి వరెస్ట్ సినిమా వస్తుంది. ఏంది అంత డ్రగ్స్ గంజాయే యూజ్ చేస్తున్నారన్న, సబ్జెక్ట్ ఏం సినిమాలో ఏం లేదు. అంతా అవి యూజ్ చేసే టాక్సిక్ అని పెట్టి టాక్సిక్ ఎలిమెంట్స్ అన్ని పెట్టారు సినిమాలో. సినిమా అయితే చాలా వరెస్ట్గా ఉంది. నేనైతే 1 లేదా 0.5, అది కూడా ఇవ్వాలనుకోవట్లేదు. ఏదో సినిమాకి వచ్చి కాస్ట్లీ ఖర్చు పెట్టి వచ్చి. సినిమా గురించి చెప్పాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నా మాటలు రావట్లేదు. రవితేజ ఇచ్చాడు కిక్, ఏముందిరా టాక్సిక్. ఇందులో మొత్తం వైల్డ్ రొమాన్స్, వైల్డ్ ఫైర్ కాదు, వైల్డ్ రొమాన్స్. అసలు ఏంటి, అసలు చిరంజీవిని అంటారు బాస్, సార్ రికార్డులు బద్దలు కొట్టాడు యష్. అసలు ఏంటి ఆ యాక్టింగ్ ఏంటి, ఆ స్టైల్ ఏంటి, ఆ రొమాన్స్ ఏంటి, అబ్బా హీరోయిన్లు ఏంటి, అమ్మా నాయన చెప్పాలంటే మాటలు రావట్లేదు. ఈ సినిమా తీసింది ఒక లేడీ, గీతా మోహన్ దాస్ సినిమా తీసిందా నాకు అర్థం కావట్లేదు. ఒక లేడీ అయి ఉండి కూడా ఇంత రొమాంటిక్గా, ఇంత వైల్డా, అబ్బా 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 ఏమి అసలు. నిజంగా థియేటర్లో ఆ మాటలకు, ఆ డైలాగ్స్కి అయితే ఫిదా
ప్రతి ఒక్కరు చెప్తున్నాను, మీరు టికెట్లు బుక్ చేసేటప్పుడే వస్తుంది. మీరు 18 ఇయర్స్ అని 18 ఇయర్స్ వాళ్ళు మాత్రమే ఈ సినిమాకి రండి. మీ పిల్లలను మాత్రం సినిమాకి తీసుకొని రాకండి. ఫ్యామిలీ మాత్రం వచ్చి చూడలేరు. అంత వల్గారిటీ ఉంది సినిమా. అసలు ఆ బూతులు, ఆ ప్రతిసారి రొమాన్స్, అబ్బా 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 ఏంటి అసలు. యశ్ గారి గన్లో ఎన్ని బుల్లెట్లు ఉన్నాయో తెలియదు, కానీ సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచి ఎన్ని వరకు దింపుతూనే ఉన్నాడు బుల్లెట్లు. అబ్బా అబ్బా ఏంటి ఈ సినిమాలో, అబ్బా కట్టప్ప ఒక బల్లాడ దేవుడు వాళ్ళు లేరు. అసలు నిజంగా సినిమా ఒక మిరాకిల్. నిజంగా మొత్తం చెప్పాలంటే స్టోరీ అయితే నాకు అర్థం కాలేదు, కానీ రొమాన్స్ మాత్రం అయితే మస్తు ఉంది. అసలు ఒక రొటీన్ అన్నమాట. ఇంకా లాస్ట్ 5 నిమిషాలు ఏంట్రా ఇంకా 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 అవ్వలేదు, ఇంకా అవ్వలేదు, ఇంకా అవ్వలేదా, ఇంక ఎందుకు ఏదో జరుగుతుందన్న ఎక్స్పెక్ట్ చేశారు, కానీ నిజంగా చెప్తున్న క్లైమాక్స్ మరీ తలపోటు అనమాట. ఇంకా ఫస్ట్ హాఫ్ బెటర్. అక్కడక్కడ యాక్షన్ సీన్, అక్కడక్కడ రొమాన్స్, అంటే ఏం జరుగుతుందో నెక్స్ట్ ఏంటనేది మనం కొంచెం చూసే విధంగా ఉంటుంది. ఫస్ట్ హాఫ్ కాబట్టి మనం ఏం డిసైడ్ చేయలేం కదా, సో ఆ విధంగా చూసే విధంగా అనిపిస్తుంది అనమాట. ఒక నయనతార క్యారెక్టర్ కూడా చాలా హెవీగా అనిపిస్తుంది ఫస్ట్ హాఫ్ వరకు కూడా. ఇంకా 5 హీరోయిన్లు పెట్టారు, 5గురిని ఎవరిని సరిగ్గా వాడుకోలేదు. ఏదో హైప్ కోసం అంటే ఒక్కొక్క ఇండస్ట్రీ నుంచి ఒక్కొక్క హీరోయిన్ తెచ్చి ఏదో పెద్ద బొక్కే పెట్టారు. నిజంగా ప్రొడ్యూసర్కి అయితే మాత్రం కేఎన్ నారాయణ గారు కదా, నిజంగా చెప్తున్నాను, మొన్న జననాయకంతో పెద్ద బొక్క, ఈ టాక్సిక్ ఇంకా పెద్ద వేస్ట్ అనమాట. సినిమా ఖచ్చితంగా వెళ్ళకండి, 100 రూపాయలు కూడా బొక్క సినిమాకి అండి. ఫస్ట్ హాఫ్ కొంచెం మెయిన్ ఫస్ట్ గుడ్ ప్లస్ పాయింట్ మైనస్ పాయింట్. ప్లస్ పాయింట్ అయితే విజువల్స్ అయితే కొంచెం బాగానే ఉన్నాయి. అండ్ మైనస్ పాయింట్ అంటే సెకండ్ హాఫ్ బాగా లెంతీ ఉంది. సెకండ్ హాఫ్ బాగా లాగినారు. ఫస్ట్ హాఫ్ అయితే బాగుంది. ఫస్ట్ హాఫ్ వరకు సినిమా బాగుంది. లేడీ డైరెక్టర్, కానీ మనం చూసినంత వరకు లేడీ డైరెక్టర్ అనిపించదు. ఆ విజువల్స్ మాత్రం హాలీవుడ్ రేంజ్లో ఉన్నాయి. విజువల్స్ మాత్రం మనం విజువల్స్ మంచిగా ఉన్నాయి, కానీ సెకండ్ హాఫ్ బాగా లెంతీ లేకపోతే బాగుండే. సెకండ్ హాఫ్ కొంచెం సీన్స్, ఎక్స్ట్రా సీన్స్ వచ్చినాయి, దానివల్ల కొంచెం నెగిటివ్ టాక్ ఉంది సెకండ్ హాఫ్. ఫస్ట్ హాఫ్ మాత్రం బాగుంది. ఫస్ట్ హాఫ్ వరకు మంచిగా ఉంది. అన్న టాక్సిక్ సినిమా నిజం చెప్పాలంటే ఇది ఒక పెద్ద టార్చర్ సినిమా అన్న. ఎందుకు చెప్తున్నా అంటే అసలు ఏం అర్థం కాలేదన్న నాకైతే. అంటే స్టార్టింగ్ నుంచి ఎన్ని వరకు ఏదైనా సీన్ అర్థమవుతుందని చెప్పి చూశాను, కానీ ఇక్కడ మాత్రం అసలు ఒక్క సీన్ కూడా అర్థం కాలేదు. అసలు యశ్ గారి నచ్చారు నాకు. అంటే తన పర్ఫార్మెన్స్ కానీ, తన బాడీ కానీ, తన డైలాగ్ డెలివరీ కానీ, తన ఫైటింగ్ సీన్స్ కానీ, యాక్షన్ సీన్స్ కానీ చాలా మంచిగా అనిపించింది. కానీ సినిమాలో అసలు ఏం లేదన్న. సినిమాలో ఒక స్టోరీ లేదు, ఒక లైన్ లేదు, ఒక స్క్రీన్ ప్లే లేదు. ఇంకోటి క్యారెక్టర్ ఇంటరాక్షన్ కూడా అసలు ఎవరు వస్తారు, ఎవరు పోతారు, ఎలా వస్తారు, ఏం పోతారు కూడా అసలు సరిగ్గా లేదనమాట. ఒక మంచి స్ట్రక్చర్ అనేది లేదు సినిమాకి. నాకైతే అలా అనిపించింది. 3 గంటల సినిమా నిజంగా వేస్ట్ సినిమా అనమాట. అంటే వర్త్ సినిమా కాదన్నా. ఏమైనా అంటే 400 రూపీస్ పెట్టారు ఫస్ట్ డేనే. 400 రూపీస్ వేస్ట్, 100 రూపీస్ కూడా వేస్ట్ ఈ సినిమాకి. అలా అనిపించింది. అంటే యశ్ గారు కేజీఎఫ్ 2 తర్వాత ఈ సినిమా ఎక్కడికో వెళ్ళిపోతుంది అనుకుంటారు, కానీ ఈ సినిమా మాత్రం ఎక్కడికి వెళ్ళదన్నా, ఇక్కడే ఉండిపోతుంది. ఎందుకంటే అలా ఉంది. ఇంకోటి హీరోయిన్స్ 4-5 హీరోయిన్స్ని పెట్టారు. యశ్ గారు అయితే మంచిగా ఎంజాయ్ చేసిర్రు. అంటే చూసే జనాలు కూడా ఎంజాయ్ చేస్తారు. ఎందుకంటే ఫస్ట్ హాఫ్ మొత్తం ఒక 6 సీన్లు ఉన్నాయన్నమాట. నేను కరెక్ట్గా కౌంట్ చేసిన తర్వాత అంతా పడుకుని పోయాను. ఎందుకంటే సినిమా అలా ఉంది. అంటే ఎవరికైనా నిద్ర రాకపోయినా, ఏమైనా స్లీపింగ్ టాబ్లెట్ ఏమైనా కావాలంటే టాక్సిక్ సినిమాకి వచ్చి చూడండి, మీరు ఆటోమేటిక్గా పడుకుని పోతారన్న. లేడీ డైరెక్టర్ నేనైతే ఒక కమెంట్ కూడా చేయను డైరెక్టర్ మీద. ఎందుకంటే లేడీ డైరెక్టర్ ఇలాంటి సినిమా చేయడం యాడ్స్ ఆఫ్ గట్స్ ఉండాలని చెప్తాను. అంటే ఏదో కొత్తగా, యూనిక్గా, డిఫరెంట్గా, స్టైల్గా ట్రై చేశారు, కానీ అప్పుడప్పుడు కొన్ని హిట్ అయితే, కొన్ని ఫ్లాప్ అయితే. ఇది మాత్రం డిజాస్టర్ అయ్యిందన్న. రవి బసూర్ మ్యూజిక్ అయితే మనం బీజేఎం మనం ఆల్రెడీ కేజీఎఫ్ 2 చూసిన తర్వాత ఎంతో ఎక్స్పెక్ట్ చేస్తాము. ఇది మాత్రం అంత లేదన్న, డిసప్పాయింట్ అన్న. ఓవరాల్గా అంటే నేను ఒకటే చెప్తా, ఈ సినిమా అయితే ఎవరు చూడకండి. మీకు సినిమా చూడాలి అంటే ఒకటే చెప్తా, ఇరుముడి సినిమా చూడండి. ఒక మంచి మెసేజ్ ఉన్న సినిమా, ప్రతి ఒక్క ఫ్యామిలీతో వెళ్ళి చూడాల్సిన సినిమా ఇరుముడి. టాక్సిక్ టార్చర్ అంతే అన్న. టికెట్ల రేట్లు పెంచారు, అదే చెప్తున్నా కదన్న. 400 రూపీస్ మూవీ టికెట్కి, అసలు 100 రూపీస్ కూడా వర్త్ కాదు ఈ సినిమాకి. 400 రూపీస్ ఎందుకు పెట్టారో నాకైతే తెలియదు అన్న. ఇప్పుడే రాకింగ్ స్టార్ యశ్ నటించిన టాక్సిక్ మూవీ చూడటం జరిగింది. మూవీ చాలా నచ్చింది నాకు. అండ్ యశ్ గారు యాక్టింగ్, తను చేసిన డబల్ యాక్టింగ్ చాలా బాగుంది. అండ్ డైరెక్టర్ గీతూ మోహన్ దాస్ గారు వెల్ పిక్చర్డ్ మూవీ ఇది, చాలా బాగా అనిపించింది. అండ్ ఎవ్రీవన్ చూడొచ్చు ఈ మూవీ. అన్న ఇప్పుడే టాక్సిక్ సినిమా విషయం వచ్చిన మనం నిజంగా చెప్తున్నా, యశ్ గారి సినిమా మంచి హిట్ సినిమా అని చెప్పొచ్చు. ఇది ఒక పెద్ద బ్లాక్ బస్టర్ మూవీ. అంటే సినిమా మాత్రం వైలెంట్ మాత్రం ఇచ్చి పడేసిన ఫైట్ సీన్స్ కానీ ప్రతిదీ మనం ఎంజాయ్ చేస్తాం. అంటే మనం కేజీఎఫ్లో మనం ఎంత ఎంజాయ్ చేయాలనుకున్నామో ఈ సినిమా కూడా అంత ఎంజాయ్ చేస్తాం, అంత బాగుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం సినిమాకి పెద్ద పిల్లర్ అని చెప్పొచ్చు. మ్యూజిక్ మాత్రం అదిరిపోయింది, ఎక్కడ కూడా తగ్గకుండా మ్యూజిక్ మాత్రం మస్తు తీసిండు. మ్యూజిక్ కానీ లవ్ స్టోరీ మాత్రం ఒక డిఫరెంట్గా పెట్టిండు. అంటే లవ్ స్టోరీ ఏంటంటే మనం చూసినా కూడా మనకు హార్ట్ టచింగ్ ఉంటుంది. అంత కొత్తతనం తీసుకొచ్చిన లవ్ స్టోరీ కొత్తగా తీసిండు డిఫరెంట్గా. ఈ సినిమాకి మాత్రం మంచి కలెక్షన్లు వస్తాయి, మంచి సునామీ కుదురుతుంది, అంత బాగుంది సినిమా మాత్రం. ఈ సినిమా మాత్రం ఎక్కడ నీకు బోరింగ్ లేదు. ఇంకోటి చెప్పాలంటే ఇక్కడ నయనతార గారు వాళ్ళ అక్క క్యారెక్టర్ చేసిన హీరో గారికి ఆమె యాక్టింగ్ ముందుగా హ్యాట్సాప్ చెప్పాలి. అంటే యాక్టింగ్ కూడా చాలా బాగా చేసింది ఆమె యాక్టింగ్.
ఒక తమ్మునికి క్యారెక్టర్ తగ్గట్టు మంచిగా చేసింది యాక్టింగ్, ఖతర్నాగా చేసింది యాక్టింగ్ మాత్రం. మేము చెప్పండి యష్ గారు మాత్రం మనం ఒక కొత్త లుక్లో చూస్తాం, మనం ఒక డిఫరెంట్ లుక్లో. అంటే కేజీఎఫ్లో ఎలా చూస్తామో డిఫరెంట్గా, ఇందులో మనం ఒక డిఫరెంట్ యాంగిల్ చూస్తాం మనం యష్ గారిని. అంత కొత్తతనం తీసుకొచ్చి యష్ గారికి ముందుగా హ్యాట్సాప్ చెప్పాలి. అంటే ప్రతి సీన్ మనం చూసినా కూడా ఎంజాయ్ చేస్తాం, ప్రతి సీన్లకు మాత్రం ఎంజాయ్ ఫుల్ చేస్తాం. అంటే నీకు ఎక్కడ కూడా బోరింగ్ లేదు. రాసి పెట్టుకోండి యష్ గారికి ఇది ఒక మంచి బ్లాక్ బస్టర్ సినిమా, ఇంకా బాగా తీసి ఇంకా బాగుంటుంది అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇది బ్లాక్ బస్టర్ సినిమా, సూపర్ సూపర్ సూపర్. అన్న ఇప్పుడే టాక్సిక్ సినిమా వచ్చినా నాకు రియల్గా భయ లేడీ డైరెక్టర్ తీస్తే ఏ రేంజ్లో ఉంటుందిరా అనుకున్నా, కానీ మిస్టేక్ అయింది భయ. నేనైతే భయ పక్కా రొమాన్స్ కోసం పోయినా భయ, రొమాన్స్ మాత్రం ఇచ్చి పడేసింది భయ, వేరే లెవెల్ ఉంది. ఎస్ అన్న అసలు కేజీఎఫ్ చూసినాం కా భయ, కానీ ఈ సినిమా మాత్రం డిసప్పాయింట్ భయ. నేను ఎంతో ఎక్స్పెక్టేషన్ ఏం లేదు భయ. డాన్గా ఎదగాలనుకుంటాడు, ఒక మాఫియా డాన్గా ఎదగాలనుకుంటాడు. ఆయన ఎట్లా ఎదుగుతాడు, ఎంతమందిని చంపుకుంటూ పోతాడు. నైనాతార హీరోయిన్గా వేసింది భయ, నైనాతార హీరో అక్కగా వేసింది. సో అంటే నేను వేరే లెవెల్ ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నా భయ, ఎందుకంటే కేజీఎఫ్ పెట్టుకున్నా అంతా ఏం రీచ్ కాలే భయ. మెయిన్గా మాత్రం ఆ ముగ్గురు హీరోయిన్లు, అవ్వ ఆ ముగ్గురు హీరోయిన్లు చేస్తున్న రొమాన్స్ ఉంటుంది భయ, బీవత్సం కొట్టుకుంటూ పోతూనే ఉంటాడు భయ. కానీ నాకు కావాల్సింది యూత్కి కావాల్సింది దొరికింది భయ. రొమాన్స్ మాత్రం పిచ్చగొట్టి, కానీ ఆ స్టోరీ ఎటు నుంచి ఎడిపోతుందో అటు నుంచి ఎడిపోతుందో ఆ స్టోరీ అర్థం కాదు భయ. సెకండ్ హాఫ్ చాలా ల్యాగ్గా ఉంటుంది. సో నేను అనుకున్నానంటే అరే లేడీ డైరెక్టర్ తీసింది కదా వేరే లెవెల్లో ఉంటుంది, ఒక బాక్స్ ఆఫీస్ తింటాను కూడా, కానీ నేను డిసప్పాయింట్ అయినా భయ. కానీ స్క్రీన్ ప్రజెంట్ క్లైమాక్స్ విజువల్స్ మాత్రం అదిరిపోయింది వేరే లెవెల్. కొన్ని ఫైటింగ్ సీన్స్ మాత్రం అదిరిపోయింది. ఎస్ అని ఎంట్రీ కూడా బాగుంది. డబ్బింగ్ అంటే మాట్లాడుతుంది వేరు, అది లిప్ సాంగ్ అది సెట్ కాలే. సో నేనేంటంటే ఎంతైనా తెలుగు సినిమా భయ ఒకటి అనిపించింది భయ. ఈ సినిమా నాకు అంత నచ్చలని కూడా చెప్తా భయ. రవితేజ సినిమాకు మాత్రం దెబ్బ పడ్డది భయ సినిమాతో మాత్రం. అంటే అది మంచి కంటెంట్ ఉన్న సినిమా, మన తెలుగు సినిమా. ఎక్కడో కన్నడ సినిమాని తీసుకొచ్చి తెలుగు సినిమా తొక్కేసినా కూడా భయ మొత్తం 20 థియేటర్ కూడా లేవు భయ రవితేజ సినిమాకి. అది ఎంత ఎమోషనల్ తండ్రి కూతురు సినిమా. ఇలాంటి చెత్త సినిమా తెచ్చి అన్ని థియేటర్లు వాళ్ళకి ఇచ్చేస్తే మరి రవితేజ సినిమా ఎటు పోవాలి? నాకు అదే బాధ అనిపించింది భయ. రియల్గా తొక్కకండి భయ తెలుగు సినిమాలని, కానీ సినిమాలో భయ ల్యాగ్ నాకైతే నచ్చలేదు భయ. ఏం లేదు, ఓన్లీ రొమాన్స్ నరకడం చంపడం తప్ప ఏం అనిపించలేదు భయ సినిమాలో. అన్నా సినిమా అతను చెప్తున్నాడు, వాళ్ళు చెప్తున్నారు, వీళ్ళు చెప్తున్నారు, ఇక్కడ చాలామంది చెప్తున్నారు సినిమా బాగాలేదు అని. సినిమా మాత్రము ఎవరు చెప్పినా ఎంతమంది చెప్పినా సినిమా మాత్రం హైలైట్ అన్న. నెక్స్ట్ లెవెల్ సినిమా. ఎవరికి నేను విన్నాను 100%. ఎవరు ఎంతమంది అనుకున్నా ఎంతమంది చేసినా 90 దాకా వచ్చి చెప్తున్నాడు అంటారు 90 దాకా వస్తా లోపలికి ఎట్లా ఎంటర్ చేస్తారన్నా? స్మెల్ గుర్తుపట్టరా? నేను చెప్తున్నా ఇచ్చి వాళ్ళే తగ్గినా. ఈరోజు బుక్ మై షోలో నేను చూసుకునే కాడికి అయితే నిన్న పెట్టిన రోజే నేను చూసా. అసలు షోల్డ్ సినిమా ఎంత బాగుంది. అరే ఇంత బాగుందా సినిమా, ఎంత బాగుందా. నేను పోవాలి సినిమాకి వచ్చినాక నేను చూసినాక ఇచ్చి వాడేసిన. అసలు నిజం చెప్తున్నా యష్ అన్న, నువ్వు ఎక్కడ ఉన్నావో నాకు తెలియదు, కానీ నువ్వు దగ్గర ఉంటే మాత్రం దండం పెడుతుంటా. ఎంత ఆ బాడీకే కొన్ని కోట్లు పెట్టవచ్చు. ఆ బాడీ ఏం బాడన్నా నువ్వు జిమ్ చేస్తున్నావా, ఏం చేస్తున్నావు? అసలు 5 మంది హీరోలను పెట్టి దీని అమ్మ సినిమా తీసి ఇంత రొమాన్స్, ఇంత పిచ్చి పిక్స్కి వెళ్ళిపోయిందన్నా. లేడీ నువ్వు డైరెక్టర్ అసలు ఏం చేద్దాం అనుకున్నావు మా యశాన్ అని? ఒక కేజీఎఫ్ లాగా తీసుకోవద్దు అనుకున్నా, కేజీఎఫ్ చాప్టర్ 2 లాగా తీసుకోవద్దు అనుకున్నా, కానీ అంతకు మించి తీసుకుపోయినా. అసలు ఏంది అసలు తండ్రి కొడుకుల యాక్షన్ ఇంకా హైలైట్ అన్న. లాస్ట్ క్లైమాక్స్ పిచ్చి పిక్స్ కలిపోయిందన్న. నిజం చెప్తున్నా గూస్ బంప్స్ వచ్చేస్తాయి. సినిమా చూసినోడికి తెలుస్తా అన్న, సినిమా చూడనోడు మాత్రం రివ్యూలు చెప్పేస్తే సినిమా అది బాలే సొల్లులు తింటే మాత్రం నాకు గుద్దగా కాలుతుంది. ఇచ్చి వాడదేంగిండు. లాస్ట్ ఆ క్లైమాక్స్ మంచిగా ఉంటుందన్న ఫైటింగ్ కాదు. దాని అమ్మ ఇద్దరు తండ్రి కొడుకులు కొట్టుకుంటుంటే పిచ్చేది అమ్మ. ఇచ్చి వాడేది నాకే ఈడ ఇంత పౌరుషం వస్తుందన్న. రక్తం ఉడుకు రక్తం అన్న. అమ్మ చిన్నపిల్లలు వెళ్ళకుండి, ఫ్యామిలీ వెళ్ళకుండి, యూత్ మాత్రం వెళ్ళుండ్రి, లవర్ తోటి వెళ్ళుండ్రి. అంతేగాని మాత్రం పిల్లల్ని తీసుకొని వెళ్ళకుండి సినిమాకు. సినిమా డేంజర్ సినిమా. అంతా కావాలంటే ఫ్యామిలీతో చూడాలంటే ఇడుముడి చూడండి, అంతేగాని ఈ సినిమాకి రాకుండి. ఈ సినిమా డేంజర్. కావాలంటే ఓటీటీలో రిలీజ్ అయినాక చూసుకోండి అంతే. ఈ సినిమా థియేటర్లో చూడకండి ఫ్యామిలీ. నేను రిక్వెస్ట్ చేస్తున్నా, నేనే చెప్తున్నా, సినిమాని ఫ్యామిలీ చూడకండి. యశానా దండమని ఇంకోసారి నీకు నిజంగా దండం పెడతా. నిజము ఇంత మంచి సినిమా ఇచ్చినా మాకు 1000 కోట్లు పుష్ప 2 ఇంతసేపు వాగిండ్రు కదా, అవన్నీ ఏం లేవన్నా. ఓన్లీ యష్ ట్యాక్స్ ఈ 2 మాత్రమే కనిపిస్తాయి. దండమన్న. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఇస్తానా.